ఫ్రెండ్స్, ప్రస్తుతం సోషల్ మీడియాలో తమన్నా సింహాద్రి ప్రెగ్నెన్సీ గురించి, తన బేబీ బంప్ గురించి చాలా అంటే చాలా వైరల్ అవుతున్న విషయం ఇప్పుడు ఒక్కసారిగా ఇంటర్నెట్‌ని షేక్ చేసేస్తుంది. అయితే తమన్నా సింహాద్రి గురించి మనం ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే తను ఆల్రెడీ 'బిగ్ బాస్' సీజన్ 3లో ఒక సూపర్ కంటెస్టెంట్. ఎందుకలా సూపర్ కంటెస్టెంట్ అంటే చెప్పాలి అంటే తను 'బిగ్ బాస్‌లోకి అడుగుపెట్టిన ఫస్ట్ ట్రాన్స్‌జెండర్. అయితే మస్తాన్‌గా తను పుట్టింది. కానీ తనలో ఉన్న అమ్మాయి లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల తను ముంబైకి వెళ్లి లింగ మార్పిడి చేయించుకుంది. ఆ తర్వాత తను తమన్నాగా మారిపోయింది. తర్వాత చాలా సందర్భాల్లో ఆవిడ కాంట్రోవర్సీకి కేర్ ఆఫ్ అడ్రెస్‌గా ఉండేది. అయితే శ్రీముఖి, ముక్కు అవినాష్ వీళ్ళు ఫ్రెండ్స్ అయినప్పటికీ కూడా తన దారిలో తను వెళ్తూ ఉండేది. అయితే ఇక స తమన్నా సింహాద్రి గత కొద్ది కాలంగా మనకెక్కడ కనిపించడం లేదు. అంటే 2024లో ఆవిడ పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేసి పిఠాపురంలో స్వతంత్ర అభ్యర్థిగా ఆవిడ ఓడిపోయారు. అది పక్కన పెట్టేస్తే ఆ తర్వాత నుంచి ఆవిడెక్కడ మనకి కనిపించలేదు. అయితే సడెన్‌గా ఆవిడ గత కొన్ని రోజులుగా బేబీ బంప్‌తో అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఎలా అయితే పొట్ట చక్కగా గర్భం ముందుకొస్తుందో అలాంటి ఫోటోల్ని ఆవిడ షేర్ చేసింది. అయితే ఆవిడకి ఆల్మోస్ట్ లాస్ట్ ఇయరే 1 ఇయర్ బ్యాక్ పెళ్లి కూడా అయిందనమాట. అయితే తమన్నా సింహాద్రి ఒక వ్యవసాయం చేసుకునే అబ్బాయిని పల్లెటూరులో చేసుకుంది. అక్కడే సెటిల్ అయింది తను. అయితే ఇప్పుడు కొత్తగా బేబీ బంప్‌ని చూడంగానే ప్రతి ఒక్కరు కూడా మీరు ట్రాన్స్‌జెండర్ కదా! ఇది ఎలా సాధ్యమైంది అంటున్నారు. నిజం చెప్పాలి అంటే ఒక అబ్బాయి అమ్మాయిగా మారితే వాళ్ళకి అన్ని రకాల అవయవాలు మారతాయి కానీ గర్భాశయం గాని అంటే గర్భసంచి ఆహ్, దానికి సంబంధించిన ఓవరీస్ ఉంటాయి చూసారా? పిండాలు, గర్భపిండాలు ఇవేమి ఉండవనమాట. సో, మరి ఇవేమీ ఉండకుండా గర్భం ఎలాగా తను దాల్చింది అంటే దీనికి పద్ధతేంటి అంటే సరోగసీ పద్ధతి. సరోగసీ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక పాపనో, బాబనో తను దత్తత తీసుకోవడం కావచ్చు, లేకపోతే వేరే ఏదైనా ప్రక్రియ వల్ల కావచ్చు. కానీ తన గర్భాన్ని దాల్చే పరిస్థితయితే లేదు. కానీ గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్న విషయం ఏంటంటే గర్భసంచిని గూడా పెడుతున్నారు అని చెప్పేసి. అంటే నీ జాయింట్ ఎలా రీప్లేస్‌మెంట్ అవుతుంది, లివర్ ఎలాగా ట్రాన్స్‌ప్లాంట్ చేస్తారో, అలాగే గర్భసంచిని కూడా ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశం వచ్చిందని చెప్తున్నారు. మరి అది దీని మీద ప్రయోగం చేసిందా తమన్నా? ఏంటి అనేది తెలీదు కానీ తనైతే మాత్రం ఒక ప్రయోగం అయితే సక్సెస్ అయిందని చెప్పింది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.